హాయ్ అండి. వంటల వీడియో చేయక చాలా డేస్ అయిపోయింది కదా! ఇక్కడైతే నేను ఇజ్రాయెల్ వాళ్ళ స్పెషల్ డిష్ మజాద్రా చేస్తున్నాననమాట. చేయడం కూడా చాలా ఈజీ, టేస్ట్ కూడా చాలా బావుంటది. మీరైతే ప్రాసెస్ చూసేయండి. నేను కొన్ని హెబ్రూ వర్డ్స్ చెప్తాను. రైస్‌నొచ్చి ఓరైజ్ అంటారు. పప్పు వేశాను కదా! ఆ పప్పునైతే అదషిమ్ అంటారు. కాకపోతే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అనంటే పప్పు కలర్‌ని బట్టి పేరు మారుతది. ఇప్పుడు సపోజ్ ఆరెంజ్ పప్పు ఉందనుకో, సో అదషిమ్ తుమీమ్ అంటారు. కతోమ్ అంటే ఆరెంజ్ అని. సో రెడ్‌నైతే అదోమ్ అని. అలా దాన్ని బట్టి పేరు మారుతదనమాట. ఇకపోతే మసాలాలొచ్చి పసుపునైతే కుర్కుమని, జీలకర్ర పౌడర్‌నైతే కమూన్ అని, మిరియాల పొడినైతే పిల్పిల్ చహోర్ అని చెప్పి అనంటారు. మెలాహ్ అంటేనేమో సాల్టు, ఆయిల్‌నొచ్చి షేమెన్ అని, ఇంకా వాటర్‌నొచ్చి మైమ్ అని, బత్సాలంటేనేమో ఉల్లిపాయలు. సో ఇలా ప్రతిదానికి ఒక్కొక్క పేరు నేర్చుకోండి. మీకు కూడా బావుంటది కదా! హీబ్రూ వర్డ్స్ నేర్చుకోవడంలో ఒక థ్రిల్ ఉంటది. దీని పూర్తి రెసిపీ కావాలంటే గనక కింద లింక్ ఇస్తాను చూడండి. ఇన్‌స్టాలో చూసేవాళ్ళైతే బయోలో యూట్యూబ్ లింక్ ఉంటది. ఒకసారి వెళ్లి చెక్‌ఔట్ చేసేయండి. నచ్చితే గనక లైక్ చేయండి.